అండి, ఈరోజు అంతా ఆరోగ్యకరమైన టేస్టీ అయిన రాజ్మా కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. రాజ్మా తినడం వల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నైట్ అంతా నానబెట్టిన 8 to 9 విజిల్స్ వేయించుకున్న రాజ్మా వేసుకోవాలి. అప్పుడే డైజెషన్ ఈజీ అవుతుంది. రాజ్మా వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. ప్రోటీన్ రిచ్, వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడి వేసి వేయించుకోవాలి. రాజ్మా గురించి నాకు తెలిసినవి చెప్పాను. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం, పసుపు, సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, చాలా టేస్టీ అయిన రాజ్మా కర్రీ రెడీ. అన్నం లేదా చపాతీతో తింటే బాగుంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీ కోసం మన ముగ్గుల వంటిల్లు ఛానల్ ఫాలో చేయండి.